టీమిండియా బ్యాట్స్మెన్ హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్కి గుడ్ బై చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు? ఆంధ్ర క్రికెట్ బోర్డ్ ఎలా రియాక్ట్ అయింది? ఫుల్ స్టోరీ ఈ వీడియోలో చూద్దాం. టీమిండియా బ్యాటర్ హనుమ విహారీ ఇంకెప్పుడు ఆంధ్ర టీం తరపున అన్నని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్లో ఏముందంటే, తనను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు జట్టులో ఆటగాడిగా ఉన్న ఒక పొలిటీషియన్ కొడుకు కారణమని చెప్పాడు. అలాగే ఆ పేరున్న పొలిటీషియన్ కొడుకుపై అరిచినందుకే తనను కెప్టెన్సీ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తొలగించిందంటూ వివరించాడు. బెంగాల్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో నేను కెప్టెన్గా ఉన్నాను. ఆ మ్యాచ్లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. దీంతో అతను తండ్రికి కంప్లైంట్ చేశాడు. నాపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్తో మాట్లాడారు. గతేడాది ఫైనలిస్ట్ బెంగాల్పై 410 పరుగులు చేసి మేం గెలిచినా నన్ను కెప్టెన్సీ నుంచి రిజైన్ చేయమన్నారు. ఇందులో నా తప్పేం లేదు. నేను ఆ ప్లేయర్ను పర్సనల్గా ఏమీ అనలేదు. 7 ఏళ్లలో 5 సార్లు జట్టును నాకౌట్ రౌండ్కు తీసుకువెళ్లాను. అలాగే టీమిండియా తరపున 16 టెస్టులు ఆడా. అలాంటి నన్ను కాదని అసోసియేషన్కు ఆడే ఆటగాడి ముఖ్యమయ్యాడు. నా తప్పు లేకపోయినా కెప్టెన్సీ నుంచి తొలగించడం అవమానకరంగా అనిపించింది. అయితే గేమ్ మీద తనకున్న గౌరవం కారణంగానే ఈ సీజన్లో ఆటగాడిగా కొనసాగాను. తాము ఏం చెబితే ఆటగాళ్లు అదే చేయాలని అసోసియేషన్ అనుకుంటుంది. వాళ్ళ వల్లే ప్లేయర్స్ ఉన్నారనుకుంటుంది. నాకు ఎంత అవమానం అనిపించినా ఈ రోజు వరకు నేను ఏమీ అనలేదు. అసోసియేషన్ ప్రవర్తన తీరుతో నా ఆత్మగౌరవం దెబ్బతింది. ఇక భవిష్యత్తులో ఎప్పుడు ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడను అని సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేశాడు. అయితే దీని మీద ఆంధ్ర క్రికెట్ బోర్డు ఏమందంటే, ఆంధ్ర క్రికెట్ బోర్డు ఆటగాళ్లందరినీ సమానంగా చూస్తుందని, సీనియారిటీ ఆధారంగా ఆటగాళ్లకు అనుకూలంగా వ్యవహరించడం కానీ లేకపోతే వారికి ప్రాధాన్యత ఇవ్వడం కానీ జరగదని వివరణ ఇచ్చింది. బెంగాల్తో రంజీ మ్యాచ్ సందర్భంగా ఓ ఆటగాన్ని హనుమ విహారీ అందరి ముందు వ్యక్తిగతంగా తిట్టాడనే విషయం మా దృష్టికి వచ్చింది. ఆ క్రికెటర్ ఆంధ్ర క్రికెట్ బోర్డుకి కంప్లైంట్ చేశాడు. 2024 జనవరిలో ఫస్ట్ రంజీ మ్యాచ్ అయిపోయాక సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ నుంచి మాకు ఒక మెయిల్ వచ్చింది. జాతీయ బాధ్యతల నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేనంటూ విహారీ తెలపడంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్ను ప్రతిపాదిస్తూ పంపిన ఈ మెయిల్ అది. సీనియర్ బ్యాట్స్మెన్ రిక్కీ బూయ్ని కొత్త కెప్టెన్గా నియమిస్తున్నట్లు సెలక్షన్ కమిటీ తెలిపింది. ఈ నిర్ణయం పట్ల హనుమ విహారీ కూడా ఓకే అన్నారు. క్రికెటర్ను తిట్టిన విషయంలో హనుమ విహారీ అసభ్యకరమైన భాష ఉపయోగించినట్లు జట్టులోని ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఆంధ్ర క్రికెట్ సంఘం అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. అంతకుముందు కూడా ముస్తక్ అలీ టోర్నమెంట్ సమయంలో జట్టులో గ్రూపులు ఏర్పడ్డాయని ఆంధ్ర టీం మేనేజర్ నివేదిక ఇచ్చాడు. హనుమ విహారీ హైదరాబాద్ రంజీ టీం నుంచి ఆంధ్ర టీంకు మారాడు. అప్పటి నుంచి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం అడుగుతుండేవాడు. తనకు ఇతర రాష్ట్రాల నుంచి ఆఫర్లు వస్తున్నాయని చెప్పేవాడు. ఎందుకో గానీ ఉన్నట్టుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. హనుమ విహారీ అనుభవం ఆంధ్ర రంజీ క్రికెట్ టీంకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని అతడు జట్టులో కొనసాగేందుకు ఆమోదం తెలిపాం. అన్ని ఫిర్యాదులపై క్షుణ్ణంగా విచారణ జరుపుతాం. ఎలాంటి చర్యలు తీసుకుంటామన్నది త్వరలో తెలియజేస్తామని ఆంధ్ర క్రికెట్ సంఘం ప్రకటనలో తెలిపింది. అయితే ఇప్పుడు టీంలో ఉన్న ప్లేయర్లు ఏం చెప్తున్నారంటే, ఆంధ్ర రంజీ జట్టు ఆటగాళ్లందరూ హనుమ విహారీకి సపోర్ట్గా నిలిచారు. కెప్టెన్గా విహారీనే కొనసాగాలనే డిమాండ్తో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అందరూ సైన్ చేసి లెటర్ పంపించారు. ఆంధ్ర టీం అంతా విహారీకి సపోర్ట్గా నిలుస్తూ బోర్డుకు లెటర్ కూడా రాశారు. అయితే ఆ లెటర్లో ఏముందంటే, ఇది హనుమ విహారీ గురించి కొనసాగుతున్న సమస్య. విహారీతో తనతో అసభ్యంగా మాట్లాడాడని, దూకుడుగా మాట్లాడాడని మాలో ఒకరు కంప్లైంట్ చేశారు. కానీ నిజమేంటంటే, కంప్లైంట్ చేసిన ఆటగాడితో విహారీ దూకుడుగా ఏమీ ప్రవర్తించలేదు. మా జట్టు వాతావరణంలో ఈ రకమైన భాష చాలా సాధారణం. దురదృష్టవశాత్తు టీంలో ఒక ప్లేయర్ దీనిని పర్సనల్గా తీసుకున్నాడు. సపోర్ట్ స్టాఫ్తో సహా టీంలోని ప్లేయర్స్ అందరూ దానికి సాక్షి. విహారీ మా కెప్టెన్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అతనితో మాకు ఎలాంటి సమస్య లేదు. అతను ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. విహారీ కెప్టెన్సీలో టీం చాలా బాగా యూనిటీగా ఉంది. అతని కెప్టెన్సీలో జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించిందని ఆటగాళ్లు గుర్తు చేసుకున్నారు. ఈ రంజీ సీజన్ మాకు చాలా ముఖ్యమైనది. బెంగాల్పై విజయంతో టోర్నీ ప్రారంభమైంది. ఆంధ్ర రంజీ టీం ప్లేయర్లు కావడంతో విహారీ మా టీంకి కెప్టెన్గా కొనసాగాలని కోరుకుంటున్నాం. ఈ లెటర్ కింద టీం ప్లేయర్లందరి సైన్స్ ఉన్నాయి. మరి ఈ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.